భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా 18 కోట్లకు పైగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు కోట్లాది మంది భారతీయులందరూ కూడా ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అట్టడుగున చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా, గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, దేశాభివృద్ధి లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 2014 నుంచి అయినప్పటి నుంచి నేటి వరకు 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ఈరోజు బయటికి తీసుకొచ్చిందంటే పేదరిక నిర్మూలన చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, మహిళల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, యువత యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు అనేక ప్రణాళికలు చేస్తూ భారతదేశాన్ని వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పం తీసుకొని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఏదైతే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద ఎత్తున కీర్తిని ఖ్యాతిని వారి నాయకత్వంలో భారతదేశాన్ని తీసుకొచ్చిండ్రో, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇవాళ క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నటువంటి ప్రతి యువత కూడా ఈరోజు ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఈ దేశంలో అందరికీ విద్య, యువతకు ఉపాధి, రైతుకు ఈరోజు తక్కువ ఆదాయంతో ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి విధంగా ఏదైతే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని లక్ష్యంగా చేసుకొని ఈరోజు ముందుకు పోతా ఉందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి మరి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఆశిస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడమే కాకుండా ఈరోజు ప్రజల లోపల ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకున్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త ఈ దేశం కోసం మమేకమై భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ప్రతి ఒక్క యువత ఈరోజు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఉండాలని భారతీయ జనతా పార్టీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ప్రజలకు సేవ అందించడమే లక్ష్యంగా ఏదైతే ఒక స్ఫూర్తిగా ఈరోజు ఒక దిశా నిర్దేశాన్ని ఇస్తూ కార్యక్రమాలు చేపడతా ఉన్నారో, కరోనా సమయంలో కూడా ఈ దేశంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ కరోనా సమయంలో వారు అందించినటువంటి సేవలను మరోసారి మన కార్యకర్తలందరూ కూడా మరి ఈరోజు మమేకమై మరి కరోనా సమయంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మరి కార్యకర్తలు ఉన్నారు. సో సేవ అనే భావంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్న ప్రతి కార్యకర్త కూడా మరి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన పార్టీ యొక్క ప్రతి కార్యకర్త రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేస్తూ
మరి ప్రతి కార్యకర్త రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు సీటు కూడా విజయాన్ని లభించే విధంగా బూత్ స్థాయి నుంచి కృషి చేస్తూ మరి నరేంద్ర మోదీ గారి యొక్క మరొకసారి ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోదీ ఉండాలని దేశవ్యాప్తంగా కోరుకుంటున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష. మరి ఆకాంక్షల అనుగుణంగా మన పార్టీ కార్యకర్తలు కూడా ఈ విజయంలో మరి పూర్తిగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.